కామారెడ్డిలోని జయశంకర్ కాలనీలో గల ఓంకారేశ్వర ఆలయం 3వ వార్షికోత్సవ సందర్భంగా 2 రోజుల పాటు ఆలయంలో ఉత్సవాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉదయం నుండి ఆలయంలో మంగళచరణం, గంగ పూజ, గౌరీ పూజ, మహాగణపతి పూజ, స్వామి అమ్మవార్లకు రుద్రాభిషేకం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. బిక్కనూరు సిద్దగిరి సదాశివ మహంత శివాచార్య స్వామీజీ ఆలయంలో దీపారాధన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. స్వామివారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ధ్వజస్తంభం ముందు ధ్వజారోహణం చేశారు. అనంతరం ఆలయ ఆవరణలో 20 మంది జంటలతో లోక కళ్యాణార్థం హోమం నిర్వహించారు. ఆలయంలో అవినాష్ పంతుల ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. ఆలయ సమీపంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సుమారు 200 మంది అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయంత్రం కామారెడ్డిలోని ధర్మశాల నుండి జయశంకర్ కాలనీ ఓంకారేశ్వర ఆలయం వరకు వీరశైవ లింగాయత్ సమాజ్ ఆధ్వర్యంలో మహిళలు కలశాల ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు కపిల ప్రభాకర్, మాధంశెట్టి ఆంజనేయులు, పట్నంశెట్టి శ్రీనివాస్, గంజి సంగమేశ్వర్, చేవెళ్ల రాజు, పటేల్ రాజు, స్వామి, జీవన్, దేశాయ్, ఆంజనేయులు, ఇంద్రశేఖర్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. बोल गजानन भगवान के, बोल वल्लीनाथ सुब्रह्मण्येश्वर भगवान के, बोल नंदीश्वर भगवान के। అది కవర్ తీసివేయాలమ్మా, అంతే కదనమాట. పూలమాలను సమర్పించి ఓంకారేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలి. అది కవర్ తీసివేయాలమ్మా, అంతే కదనమాట. వీటికి కూడా కళ్యాణంలో భాగంగా పూలమాలను సమర్పించినటువంటి బండయ్య స్వామి గారికి, వారి కుటుంబానికి ఓంకారేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలి. తాను
ఇష్టపూర్వకంగా నేను ప్రతిదీ కూడా కింద స్టోన్ బయట మా పైన మైకులు జెండా లైటింగ్